నమస్తే. ధర్మగంట టీవీకి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిష్కరిస్తామని వెల్లడించారు. మత ఘర్షణలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, రౌడీలను కట్టడి చేసిన చరిత్ర తమదే అని, నేరాలు చేస్తామంటే రాష్ట్రం నుండి తరిమి కొట్టేలా చేస్తామని హెచ్చరించారు. మేము నేరాలు ఘోరాలు చెయ్యం, కానీ మీరు చేస్తామంటే ఊరుకోము. ఫేక్ రాజకీయాలని ఈ ప్రభుత్వం సహించదు, ఎవరికి భయపడదు అని పేర్కొన్నారు. నేను చూశాను, మీరు వచ్చారు, గౌరవంగా గవర్నర్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు. నేను 5 ఏళ్ళు మాచర్లకు పోలేకపోయా. ఆత్మకూరులో ఉన్న పళంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు 5 సంవత్సరాలు సాధ్యం కాలేదు. వినుకొండలో హత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్పాల. అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం. ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష. నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తూ ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అదే మరి నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఫేక్ రాజకీయాలను సహించాం, అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం. 31 మందిని చంపారన్నారు. 31 మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా 31 మందిని చంపేశారు. ఎవరు వాడు? 36 36 మంది పేర్లు లేకుండా 36. ఏమంటారు? ఆ పరిస్థితి రానిలే. అదే లాస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, అదే కడపటిది కావాలి. ఆ రోజు కూడా నేను చూశాను, నిద్రలేశాను సీఎంగా. సాక్షి స్క్రోలింగ్ వచ్చింది. ఆ స్క్రోలింగ్లో వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోయాడు, అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డా. అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు, ఫ్లైట్స్ ఉన్న ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా, ఫ్లైట్లో రాకుండా బై రోడ్డు వచ్చారు. ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే సాయంత్రం వచ్చారు, మాట మార్చేశారు. నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. అంటే అధ్యక్ష, ప్రజల కోసం, ప్రకృతి కోసం, సామాన్యుని అస్త్రంగా, సామాజిక సమరంగా నిరంతరం వాస్తవ ప్రసారాలకై చూస్తూనే ఉండండి ధర్మగంట టీవీ.